ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము గురు చండాల యోగము. గురువు మీనం నుంచి మేషంలోకి మారడం వలన రాహుతో కలయిక అనేది జరుగుతుంది. ఈ రాహుతో కలయిక అనేది గురువు సంవత్సర కాలం పాటు మేషంలో ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి 6 నెలల వరకు మాత్రమే ఉంటున్నాడు. కాబట్టి ఈ గురువు మొదటి 6 నెలలు ఒక రకమైన ఫలితాన్ని ఇస్తే తర్వాత ఉన్నంత వరకు కూడా మేషంలో ఉన్నంత వరకు కూడా మరో రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. గురు రాహుల కలయిక అనేది మేషంలో జరుగుతుంది. దీనిని గురు చండాల యోగం అంటారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము రాహుని చండాలుడుగా చెప్తారు. అదేవిధంగా యాజ్ పర్ నాడి గురువుని జీవకారకుడుగా చెప్తారు. ఎప్పుడైతే జీవకారకుడు ఏ రాశిలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ఏ రాశులనైతే చూస్తాడో 12 రాశులకు సంబంధించి ఆ రాశులు ఏ భావాలైతే ఆ భావాలకు సంబంధించిన పాజిటివ్ ఫలితాలు, అనుకూల ఫలితాలను గురువిస్తాడు. కాకపోతే ఇక్కడ రాహుతో కలయిక జరగడం వలన ఈ అనుకూల ఫలితాలు, పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కొంత మిశ్రమ ఫలితాలుగాను లేదా ప్రతికూల ఫలితాలుగాను మారే అవకాశం ఉంది. అదేవిధంగా గురు ప్లస్ రాహు కలయిక వలన కొన్ని పాజిటివ్ ఫలితాలు అనేవి కూడా కలుగుతాయి, ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం గురువు ఎటువంటి పాజిటివ్ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, అదేవిధంగా గురు ప్లస్ రాహు కలయిక వలన కూడా ఎటువంటి పాజిటివ్ ఫలితాలు అనేవి కలుగుతాయి అనే విషయాలను చెప్పుకుంటూ, దానితో పాటు గురు ప్లస్ రాహు కలయిక వలన ఏవైతే మిశ్రమ ఫలితాలు అంటే పాజిటివ్ ఫలితాలుగా చెప్పుకుంటున్నామో ఆ పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మిశ్రమ ఫలితాలుగాను లేదా ప్రతికూల ఫలితాలుగా మారుతాయో అవి మారకుండా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం కలగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ప్రతికూల ఫలితాలు అనేవి కలగకుండా ఉంటుందో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. కన్యా రాశి వారికి గురు ప్లస్ రాహు కలయిక వలన కలిగేటటువంటి ఫలితాలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా వీరికి 2nd హౌస్లో కేతు ఉన్నందుకు గత కొంతకాలం నుంచి వీరు ఫైనాన్షియల్గా కావచ్చు, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది గురు మార్పు వలన. ముఖ్యంగా చేతికి రావాల్సిన ధనం చేతికి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీరు ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం వ్యాపారాలు అనేవి కొంత లాభసాటిగా రావడము, లాభాలు రావడం అనేది కూడా జరుగుతుంది. ఇక చూసుకున్నట్లయితే ఈ గురు ప్లస్ రాహు కలయిక అనేది కన్యా రాశి వారికి 8వ స్థానంలో ఏర్పడినందుకు ఇన్సూరెన్స్ మూలకంగా కూడా వీరికి రావాల్సిన ధనం రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సడన్గా విదేశీ ప్రయత్నాలు లేదా ఆఫీస్ నుంచి కావచ్చు ఏవైనా సడన్గా విదేశీ అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీరు గత కొంతకాలం నుంచి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఇక మా వల్ల కాదు అని వదిలేసినవి కూడా అనుకోకుండా సడన్గా మీకు ఆ అవకాశం అనేది ఫ్రూట్ఫుల్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ 8వ స్థానంలో ఉన్నటువంటి గురు ప్లస్ రాహు కలయిక అనేది కాంబినేషన్ అనేది చతుర్థాన్ని అదేవిధంగా వ్యయస్థానాన్ని వీక్షించడం వలన వీరికి ముఖ్యంగా టీచింగ్కి సంబంధించిన అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో వారి యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆన్లైన్లో ట్రై చేయడం ద్వారా, ఆన్లైన్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ద్వారా వీరికి కొంత అభివృద్ధి, పురోగతి అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుతం వారికి సరైన సమయంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే గతంలో మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇక వీరు చేయాల్సినటువంటి పరిహారం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు 2nd హౌస్లో కేతు ఉన్నందుకు గణపతిని ఆరాధించండి. ఎక్కువగా గణపతి స్తోత్రాలు చేసుకోవడము, గణపతిని ఆరాధించడము, గణపతికి గరిక సమర్పించడం ద్వారా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఫైనాన్షియల్స్కి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడవచ్చు. ఇంకా ఎక్కువగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఇంకా ఎక్కువగా మీకు గణపతిని ఇస్తాడు.
అంతేకాకుండా మీరు దుర్గాదేవి హోమం చేయించుకోవడము, లేదా దుర్గాదేవి యొక్క హోమం జరిగిన దగ్గర నుంచి భస్మం తెచ్చుకుని నిత్యము ధరించండి. దీని ద్వారా మీకు కలిగేటటువంటి లాభాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, మీరు అష్టమ స్థానంలో ఈ గురు రాహు యొక్క కాంబినేషన్ ఏర్పడినందుకు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా మీరు ఇబ్బందులు పడడం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడము, అదేవిధంగా వాహన ప్రమాదాలు జరగకుండా, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇబ్బందులు పడకుండా ఆ దుర్గా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది.